ఈ వారణాసిలో పూర్తి చేస్తాను. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, అతను నోరు విప్పలేడు. 100 మందిని బట్టి చేతులతో మట్టి కనిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి కళ్ళు కళ్ళు మనిషిది మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, కళ్ళు కళ్ళు మనిషిది మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడు. మరి వీళ్ళు ఎత్తి కరి మబ్బు మానవాణాలే వేయని, విలువైన మనసు వడగళ్ళు దాని కడగళ్ళే తీరని, జైవాన చాడతో ఈ వేళ జన జీవితాలు గురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కళ్ళు కళ్ళు మనిషిది మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏంద్రా ఈ సీమలో వాడబడేదానికి యాగం చేస్తాంటావంట, నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నాను రా. నువ్వు పెద్దోడివి కాగానే నా ఊళ్ళందరినీ ఊచకోత కోసావని జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా నాకు వార్నింగ్ ఇచ్చిన శివకు నన్నే రావద్దంటావా? నిన్ను వాళ్ళ కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినవన్నీ ఎట్టా అవుతాను రా. ఏంట్రా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపకే పుట్టుంటే 1000 మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా 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 అంటున్నావే, నీ అబ్బ దగ్గరికి నీ రోజు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టినవాడే కాదు. శభాష్, ఈ సీమకు నాయకుడు కడే ఉండాలా. చంపడమో లేక చావడమో ఇద్దరి మధ్య జరగాల. చంపటం నా వంతు, చావటం నీ వంతు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదరా, మూతి మీద మెసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. వస్తారా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండి, చూసుకున్నాం లేదే. ఏంటిరా చూసుకునేది? నా బిడ్డ నేను చంపుకున్నా, నీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు ఈ తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెలో గాయమైతే ఆ తల్లి పెరుగు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. చెత్తపోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకోగా ఎలా కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తా. చూస్తారే కానివ్వండి, అందరికీ తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగలితే నీ 5గురికి పారిదిగత. ఒకే కదాన్ని పీకేస్తే పీక కోస్తా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నాం. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ల నెత్తిటితో తడిసిన గడ్డ. ఈడనే నీ ఆయు అంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా?
అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. రాడు రాడు వస్తాడు. రానియకపోతే, ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ చిలకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ శంకరమ్మ వస్తా, ఏ కర్మతో మన తొక్కుతా. నరకటం మొదలెట్టాక వర్షం చూడను. కానీ కూర్చోలేదురా, ఆపండి. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్లా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు. నరుకుతా. సై అంటే సెకండ్ గో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి.